ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి 10 ఏళ్లలో సాధించిన ప్రగతి, 10 ఏళ్లలో సాధించిన విజయాలు, వాటిపైన ఎవరికైనా అనుమానాలు ఉన్నట్టయితే ఈ బుక్లెట్, ఈ వివరాలన్నీ కూడా మీకు నేను సరఫరా చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ సాధికార లెక్కలు. ఇందులో ఏ ఒక్కటి కూడా మా కవిత్వం కాదు, మా సొంత లెక్కలు కాదు. సాధికారంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఆనాడు విడుదల చేసిన లెక్కలు. 1998-99 సంవత్సరం నాటి నుంచి 2023 అంటే మేము అధికారంలోంచి దిగిపోయిన నాటికి చూస్తే ఎట్లా పెరిగింది సింగరేణి యొక్క లాభాలు, అదేవిధంగా లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా అని చూస్తే 98-99లో ఆనాడు కాంగ్రెస్, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అనుకుంటా, 10% లాభాల వాటా ఇచ్చారు. ఆనాడు మొత్తంగా వచ్చిన లాభాలే 121 కోట్లు. 99-2000 సంవత్సరంలో అప్పుడు కూడా 10%, 2000-2001లో కూడా 10%, 2001-2లో కూడా 10%, 2002-3లో కూడా 11%. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు 10%, చివరి సంవత్సరంలో 11% ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2004-5 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో ఎట్లా పెరిగింది అంటే లాభాల్లో వాటా 11% నుంచి మొదలై చివరి సంవత్సరం వారు దిగిపోయేటప్పుడు 20% మాత్రమే ఇచ్చారు. మొత్తం లెక్కలు ఇక్కడ ఉన్నాయి. అంటే 1998 నుంచి 2014 దాకా చూసుకుంటే కూడా మొత్తంగా ఎన్నడూ లాభాల్లో వాటా 10% నుంచి 20% మధ్యనే ఉన్నది తప్ప ఎన్నడూ అంతకు మించి ఇవ్వలేదు, ఒక పైసా ఎక్కువ ఇవ్వలేదు. మొత్తం లెక్క కడితే కూడా ఈ 1999 నుంచి 2014 దాకా మొత్తం లెక్క కడితే కూడా కార్మికులకు లాభాల్లో ఇచ్చిన వాటా మొత్తం 1998 నుంచి 2004 దాకా 16 సంవత్సరాలు కేవలం 370 చిల్లర కోట్లు మాత్రమే. ఇన్ని సంవత్సరాలు లెక్క కడితే ఎన్ని రకాలుగా చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-15లో 490 కోట్ల 44 లక్షల రూపాయల లాభాలు వస్తే కార్మికులకు అందులో 21% వాటా ఇచ్చాం. 102 కోట్ల రూపాయల 99 లక్షలు. ఒక్కొక్క కార్మికుడికి 17,252 రూపాయలు వచ్చింది. 15-16లో మొత్తం లాభాలు 1066 కోట్లు అయితే ఆనాడు కార్మికులకు ఇచ్చిన వాటా 245 కోట్లు, 23%. ఒక్కొక్క కార్మికుడికి 41,923. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రత్యేకంగా సింగరేణి మా ప్రభుత్వం వచ్చే నాటి వరకు కూడా మీరు చూస్తే ఆనాటి వరకు కూడా అర్థవంతంగా నడపలేదు. ఎన్నడూ కూడా మొత్తం లాభాలు 400 కోట్లు దాటలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2015-16లోనే లాభాలు 1066 కోట్ల 13 లక్షలకు తీసుకొని పోయిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. లాభాలు సంస్థకే కాదు, సంస్థలో పనిచేసే కార్మికులకు దక్కాలన్న ఉద్దేశంతో కార్మికులకు 23% వాటా ఇచ్చి ఒక్కొక్క కార్మికుడికి 41,923 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 16-17లో కొద్దిగా తగ్గింది, అయినప్పటికీ లాభాల వాటా 25% ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 17-18లో మళ్ళీ 1,212 కోట్ల లాభాలు, అందులో 27% వాటా మరి ఇచ్చి 60,369 కోట్ల రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 18-19లో రికార్డు, 18-19లో ఒక రికార్డు స్థాయిలో 1,763 కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తే అందులో 28% లాభాలు కార్మికులకు ఇచ్చి మొట్టమొదటిసారిగా దసరాకి ఒక్కొక్క కార్మికుడికి 1,00,000 రూపాయల పైచిలకు బోనస్ ఇచ్చిన లాభాల్లో వాటా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. తర్వాత కూడా 28, 29, 30 మేము 2022-23లో ఆనాడు చివరి సంవత్సరం, మా గవర్నమెంట్ ఉన్న చివరి సంవత్సరం లాభాలు 2,222 కోట్లు, కార్మికులకు ఇచ్చిన వాటా రికార్డు స్థాయిలో 32% వాటా, ఒక్కొక్క కార్మికుడికి 1,60,000 రూపాయలు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది కేసీఆర్ గారు అంటే మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం 2014లో 17,000 రూపాయలు మాత్రమే ఒక కార్మికుడికి లాభాల్లో వాటాగా వస్తే మేము అధికారం నుంచి దిగిపోయినాడు దానికి 10 రెట్లు
17,000 నుంచి 1,60,000కు తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను ముందుగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను.